చిన్ముద్ర నేర్చుకున్నాం కదా. సో చిన్ముద్ర నుంచి ఉపయోగాలు ఎలా ఉంటాయనేది తెలుసుకుందాం. చిన్ముద్ర ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అబ్డామన్ నుండి క్రింది భాగాలకి ప్రాణిక్ ఎనర్జీ అనేది చాలా చక్కగా ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఫ్లో అవడంతో ఏమవుతుంది అంటే అక్కడ అంటే పొట్ట భాగంలో కానీ, పొట్ట క్రింది భాగంలో కానీ, మోకాళ్ళలో కానీ, పాదాలలో కానీ, ఆ పిక్కల భాగంలో కానీ ఈ మధ్యలో ఎక్కడైనా సరే రక్త ప్రసరణ సరిగా జరగకపోతే సో పెయిన్స్ అలాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. చాలా అనీజీగా ఉండడము, అంటే వాకింగ్ ఎక్కువ చేస్తున్నప్పుడు కాళ్ళు విపరీతంగా నొప్పులు రావడము, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగక రిజల్ట్ రూపంలో తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం చిన్ముద్ర ప్రాక్టీస్ చేసామో 12 టైమ్స్ స్లోలీ బ్రీద్ ఇన్ అండ్ స్లోలీ బ్రీద్ అవుట్, ఈ రూపంలో ఎప్పుడైతే మనం చక్కగా దీన్ని ప్రాక్టీస్ చేసామో అప్పుడు ఏమవుతుందంటే అబ్డామన్ నుంచి కాలి బొటన వేళ్ళ వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీకి 100% ప్రాణిక్ ఎనర్జీ అనేది చక్కగా ఫ్లో అవుతుంది. దాంతో మీకు మెడిసిన్స్ కూడా ఎటువంటి మెడిసిన్స్ అవసరం లేకుండానే కంప్లీట్గా రిలాక్సేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో అందుకని ప్రతిరోజు ఈ చిన్ముద్రని మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ అంటే మార్నింగ్ 12 టైమ్స్, ఈవినింగ్ 12 టైమ్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత చాలామందికి డౌట్ రావచ్చు, ఇది గురువులు లేకున్నా సరే అంటే ట్రైనర్స్ లేకున్నా సరే ప్రాక్టీస్ చేయొచ్చా లేదని. తప్పకుండా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇది బ్రీదింగ్తో మాత్రమే సంబంధం కాబట్టి. అదే యోగాసనాలు అయితే మాత్రం చూసి చేయకూడదు, గురుముఖంగానే నేర్చుకోవాలి. కంపల్సరీ యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ ట్రైనర్స్, అదర్వైజ్ ఇట్ విల్ బి వెరీ డేంజరస్. సో గుర్తుంచుకుంటారు కదా. ఇంకొక ముద్ర గురించి ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం.